అనంతపురం జిల్లా కేంద్రంలో మార్తాటి ఈశ్వరి గోపాలరావు రచించిన రైతే మా రాజు పుస్తకమని ఆవిష్కరించారు. ఎస్కేయు తెలుగు ప్రొఫెసర్ ఆచార్య బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రస్తుత రైతాంగం దుస్థితి, వ్యవసాయ రంగ ప్రాధాన్యతను కవి గొప్పగా చెప్పారని ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం కొనియాడారు. ఈ కార్యక్రమంలో పుస్తక ప్రియులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అనంత శాఖ ఆధ్వర్యంలో మార్తాటి ఈశ్వరి గోపాలరావు రాసినటువంటి రైతు మహారాజు అనే కావ్యావిష్కరణ సభ ఇవాళ ఎన్జిఓ హోంలో అట్టహాసంగా ఆరంభమైంది. ఈ సభకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే కవి గోపాలరావు గారు కోస్తా ప్రాంతం వ్యక్తి. దాదాపు 2-3 దశాబ్దాలుగా అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఉద్యోగం చేశారు. ఈ నేపథ్యంలో అనంత ప్రాంతం, సీమ ప్రాంతం యొక్క కరువు నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతు కష్ట నష్టాలను దృష్టిలో పెట్టుకొని ఆయన రైతు మహారాజు అనే కావ్యం రాయడము మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే సీమలో రైతు గత 3-4 దశాబ్దాల నుంచి ఆయన జీవితం మొత్తం కూడా అతలాకుతలం అయిపోతూ ఉంది. రాబోయే కాలంలో సీమ ప్రాంతం మొత్తం కూడా ఎడారి ప్రాంతం అవుతుందని నానుడు కూడా మీకు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షాభావ పరిస్థితుల్లో సీమ రైతు కష్టాలు కావచ్చు.